సో మన ప్రీవియస్ వీడియోలో డేట్ వైజ్ కన్సల్టేషన్ రిపోర్ట్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూపించడం జరిగింది. సో ఇందులో కొన్ని అబ్జర్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే, సో ప్రజెంట్ ఎంతమంది ఇచ్చారో డిఎస్ఆర్ అంతకంటే తక్కువగానే ఈక్వల్గానే ఉండాలి. బట్ ఇక్కడ మనకి డిఎస్ఆర్ దగ్గర 1-2 చోట్లలో ఎక్కువ కౌంట్ వచ్చింది. ఎందుకు వచ్చింది మీకు ఐడియా ఉంటుంది. ఆల్రెడీ మనకి డిఎస్ఆర్ రిపోర్ట్ చేసేటప్పుడు అటెండెన్స్ అనేది ఆ రోజులో ఒకవేళ ట్రైనింగ్ అని పెడితే మళ్ళీ సెకండ్ అటెండెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సెకండ్ అటెండెన్స్ ఇచ్చి డిఎస్ఆర్ చేశారనుకోండి, అది ఇందులో కౌంట్ అయ్యేది అనమాట. సో దీన్ని మీరు పెద్దగా పట్టించుకోకండి. సో తర్వాత ఇంతకుముందు నేను డాటా పివట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెన్స్ చూపిస్తానని చెప్పాను. ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశాను. సో ఆ ఆప్షన్ ఎందుకు ఎనేబుల్ చేశానో డిఫరెన్స్ చూపిస్తాను. సో మీకు ఇక్కడ ఆల్రెడీ పివట్ టేబుల్ ఫీల్డ్స్ రావట్లేదు అనుకోండి. ఫీల్డ్స్ రానప్పుడు ఆల్రెడీ పివట్ టేబుల్ లో ఏదైనా ఒక కాలం సెలెక్ట్ చేసుకొని పివట్ టేబుల్ అనలైజ్ రిబ్బన్ లో పివట్ టేబుల్ అనలైజ్ రిపోర్ట్ ఉంటుంది. అందులో మనకి ఇక్కడ ఫీల్డ్ కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఫీల్డ్ లిస్ట్ అని చెప్పి ఈ ఫీల్డ్ లిస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మన ఫీల్డ్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇందులో ఏదైనా ఒక ఫీల్డ్ మీద క్లిక్ చేసి మీరు వాల్యూ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. మనకి వాల్యూ ఫీల్డ్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సమ్మరైజేషన్ వాల్యూ ఫీల్డ్ బై అనే ఆప్షన్ చూస్ చేస్తే ఇందులో ఒక్క ఆప్షన్ మీకు డిఫరెంట్ గా కనిపిస్తుందండి. సో మినిమం స్టాండర్డ్ డివిజన్ పి, వేరియబుల్ పి, ఇక్కడ డిస్టింక్ట్ కౌంట్ అని వచ్చింది. సో ఇందులో మనకి డాటా మోడల్ అంటే ఈ మనం పివట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అది ఎనేబుల్ చేసుకుంటే పవర్ పివోట్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది. బై డిఫాల్ట్ గా ఇక్కడ డిస్టింక్ట్ కౌంట్ అని వస్తుంది అనమాట. అంటే మనకి ఎల్జిడి కోడ్ సంబంధించింది యూనిక్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ, తర్వాత జీపీసీ యూనిక్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ మనకి అది ఉపయోగపడుతుంది. అదే నార్మల్ గా మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఆ పర్టికులర్ డిఫరెన్స్ అని కనిపించదండి. ఇందులో చూడండి. సో పివట్ టేబుల్ 2 లో మనకి డిస్టింక్ట్ కౌంట్ ఉంది. పివట్ టేబుల్ 1 లో మనకి ఇక్కడ డిస్టింక్ట్ కౌంట్ లేదు. సో డిఫరెన్స్ అనేది అదండి. సో మనం పివట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు పవర్ క్యూరీ ఫార్మాట్ లో డాటా మోడల్ ఫార్మాట్ లో క్రియేట్ చేయాలనుకుంటే మనం డాటా మోడల్ ఎనేబుల్ చేసుకోవాలి. లేదు అంటే నార్మల్ ఫార్మాట్ కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకి సో డే వైజ్ గా కన్సల్టేషన్ రిపోర్ట్ వచ్చింది. సో అదే మనకి మండల్ వైజ్ గా కన్సల్టేషన్ రిపోర్ట్ కావాలి అంటే ఏం చేయాలి? సో మండల వైజ్ కన్సల్టేషన్ కావాలి అంటే మళ్ళీ మనము పివట్ టేబుల్ ఒకటి మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఐదర్ పైన పివట్ టేబుల్ అంటే మనం కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటాము. లేదు అంటే సో డిఎస్ఆర్ రిపోర్ట్కి వెళ్ళేసి ఇన్సెట్కి వెళ్ళేసి ఇన్సెట్ లో పివట్ టేబుల్ అన్న తర్వాత ఫ్రమ్ టేబుల్ అని ఉంటుంది, ఫ్రమ్ డాటా మోడల్. సో న్యూ వర్క్ షీట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. సో ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లొకేషన్ వచ్చేసి పివట్ టేబుల్ 2 లో ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా. సో నెక్స్ట్ ఎంటీ సెల్ సైడ్ అయితే ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటాను. మనకి ఇప్పుడు పివట్ టేబుల్ 5 అనేది క్రియేట్ అయింది. సో ఈ 5 లో మనకి పివట్ టేబుల్ 5 క్రియేట్ అయింది. ఇందులో టేబుల్ 3కి సంబంధించింది మనకి ఎక్స్పెండ్ చేశాను. ఈ ఎక్స్పెండ్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మండల్ వైజ్ గా రిపోర్ట్ కావాలంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మండల్ నేమ్ కావాలి. మండల్ నేమ్. సో ఇక్కడ మండల్ నేమ్స్ వచ్చాయి. ఈ మండల్ నేమ్స్ తర్వాత నెంబర్ ఆఫ్ జీపీస్ ఉన్నాయి. ఆ మండల్లో జీపీస్ కౌంట్ కావాలనుకుంటున్నాను. సో ఈ జీపీ కౌంట్ ఉంది కదా. సో ఈ జీపీస్ కౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ జీపీ కౌంట్ మీద క్లిక్ చేస్తే సమ్మేషన్ అవుతుంది, మనకి డిస్టింక్ట్ కౌంట్ రాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ జీపీస్ అనేది కంప్లీట్ గా 1 ఉంది కదా. సో 1 అంటే మొత్తం ఓవరాల్ గా 1 సమ్మేషన్ అయింది. సో సమ్మేషన్ కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈజ్ ఎల్జిడి కోడ్ అని ఉంటుంది. ఇక్కడ ఎల్జిడి కోడ్ సంబంధించింది. అది మనం ఎల్జిడి కోడ్స్ ఎప్పుడు కానీ టెస్ట్ ఫార్మాట్ లో పెట్టుకోవాలండి, సమ్మేషన్ ఫార్మాట్ లో కాకుండా. సో టెస్ట్ ఫార్మాట్ పెట్టుకుంటే మనకి అది ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించింది మనము కాలం ఫీల్డ్ లోకి తీసుకోవాలనుకుంటున్నాను. సారీ, వాల్యూలో. సో వాల్యూకి సంబంధించి ఇక్కడ ఏంటి కౌంట్ వచ్చేసి డిస్టింక్ట్ కౌంట్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ వాల్యూ సెట్టింగ్ చేసేసుకున్న తర్వాత సో డిస్టింక్ట్ కౌంట్ ఆ పర్టికులర్ మండల్ సంబంధించింది ఎన్ని జీపీస్ ఉన్నాయి అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. సో డిస్టింక్ట్ కౌంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ వస్తాయి. ఈ విధంగా డిస్టింక్ట్ కౌంట్ యూజ్ చేయడం కోసం అని చెప్పి నేను డాటా మోడల్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ జీపీస్, మండల్ నేము, నెంబర్ ఆఫ్ జీపీస్, తర్వాత ఆ జీపీస్ సంబంధించింది పర్టికులర్ సంబంధించి ఎంతమంది డిఎస్ఆర్ రిపోర్ట్ చేశారు. ఇది కన్సల్టేషన్ రిపోర్ట్ కాబట్టి టోటల్ సమ్మేషన్ అవుతుంది. ఎంతమంది ప్రజెంట్ రిపోర్ట్ చేశారు అనేది ఆ మంత్ వైజ్ రిపోర్ట్ అడుగుతున్నాం మనం, లేదా డేట్ వైజ్ రిపోర్ట్ అడుగుతున్నామో మనం డిసైడ్ చేసుకోవాలి. సో మంత్ వైజ్ రిపోర్ట్ అంటే సింపుల్ గా కన్సల్టేషనే. ఈజ్ ప్రజెంట్ మీద క్లిక్ చేస్తే మనకి కన్సల్టేషన్ వస్తుంది. ఆ మంత్ లో మనకి ఈజ్ ప్రజెంట్ వచ్చింది.
సో ఒకవేళ ఆ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయని తెలియాలంటే రిపోర్టింగ్ డేస్. సో ఇంతకుముందు మనం ఈ జీపీసీ ఉంది కదా, ఈ జీపీసీ ముందు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్నిసార్లు సబ్మిషన్ అయిందో అన్నిసార్లు అది. సో 420 రిపోర్టింగ్ డేస్ అన్నట్టు, ఓవరాల్గా 20 జీపీస్. సో డైలీ రిపోర్టింగ్ వచ్చేసి 21 చేయాలి, అంటే 20 జీపీస్ ఆ మంత్ మొత్తంలో 21 రిపోర్టింగ్ డేస్. సో 21 రిపోర్టింగ్ డేస్ అంటే ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 20 × 21, సో 420 డేస్ అన్నట్టు. సో 420 డేస్ ఇక్కడ వచ్చేసినాయి కదా. సో నెంబర్ ఆఫ్ ఇక్కడ రిపోర్టింగ్ డేస్ కావాలంటే కాలమ్స్ మార్స్తాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం అని చెప్పి. సో మండల్, నెంబర్ ఆఫ్ జీపీస్, రిపోర్టింగ్ డేస్, టోటల్ రిపోర్టింగ్ డేస్ అన్నట్టు, ఇది టోటల్ రిపోర్టింగ్ డేస్. సో నెంబర్ ఆఫ్ జీపీస్ రిపోర్టెడ్ ప్రజెంట్, అక్కడ నెంబర్ ఆఫ్ జీపీస్ గివెన్ ప్రజెంట్ ఇన్ ద మంత్. సో ప్రజెంట్ వచ్చేసి మొత్తం 420 డేస్కు 399 మంది మాత్రమే ప్రజెంట్ ఇచ్చారు ఆ నెలలో. ఆబ్సెంట్కి సంబంధించింది, ట్రైనింగ్ సంబంధించింది, అండ్ డిఎస్ఆర్కి సంబంధించింది, డిఎస్ఆర్ ఎంట్రీ స్టేటస్, తర్వాత ఇమేజ్ క్యాప్చర్డ్. ఇట్లా మనము పివట్ టేబుల్ ఉపయోగించి మ్యాటర్ ఆఫ్ మినిట్లలో మనకి కావాల్సిన అబ్స్ట్రాక్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. దీనికి ఇంకోటి అడిషనల్ గా మనము డేట్ వారీగా యాడ్ చేయాలనుకోండి. సో ఇదే రిపోర్ట్ టేబుల్ కాపీ చేసుకుంటున్నాను. సో ఈ రిపోర్ట్ కాపీ చేసుకొని సో దీనికి అడిషన్ గా డేట్ ఒకటి యాడ్ చేస్తున్నాను అండి. నెంబర్ ఆఫ్ జీపీస్ సంబంధించింది మండలు, నెంబర్ ఆఫ్ జీపీస్. సో ఏ డేట్ కి సంబంధించింది ఆ డేట్ ఒకటి రావాలి. సో డేట్ కాలం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ టేబుల్ కి. టేబుల్ 3 అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డేట్ వైజ్ కన్సల్టేషన్ రిపోర్ట్, తర్వాత మండల్ వైజ్ కన్సల్టేషన్, మూడోది వచ్చేసి మండల్ వైజ్ విత్ డేట్ వైజ్ కన్సల్టేషన్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి అడిషనల్ నేను యాడ్ చేసేది ఏంటంటే ఒక డేట్ కాలం ఒకటి యాడ్ చేస్తాను. సో డేట్ కి సంబంధించిన ఫీల్డ్ నేము ఫీల్డ్ ప్యానల్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని రో ప్యానల్లో డ్రాప్ చేస్తాను. సో డ్రాప్ చేయగానే మనకి సో చూడండి ఇక్కడ ఆ మండల్కి సంబంధించింది డేట్ వారీగా రిపోర్ట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఓకే, సో ఏ రోజు ఎంతమంది రిపోర్ట్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ సబ్ టోటల్ అనేది ఆఫ్ చేశాను. ఒక సబ్ టోటల్ అనేది మనకు కావాలనుకుంటే ఇక్కడ కింద మీరు సబ్ టోటల్ ఎనేబుల్ చేశారనుకోండి, ప్రతి సబ్ టోటల్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఆ పర్టికులర్ డేట్ మొత్తంలో మొత్తం సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. మీకు సబ్ టోటల్ కావాలా వద్ద మీరు డిసైడ్ చేసుకోండి. ఇది డేట్ వారీగా. అదే మనము జీపీ వారీగా కావాలనుకుంటే సేమ్ ఇంత ముందులాగా మళ్ళీ మనం కాపీ చేసుకొని సో ఇప్పటి వరకు నేను కన్సల్టేషన్ రిపోర్ట్స్ అనేది చూపిస్తున్నాను. దీనికి పర్సంటేజ్ యాడ్ చేయట్లేదు. సో పర్సంటేజ్ కావాలంటే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అన్ని నేను చెప్పుకుంటూ పోతే మీకు ఈజీ అయిపోతుంది. మీరు కూడా హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు పర్సంటేజ్ ఏ విధంగా చేయాలో ఒక ఐడియా వస్తుంది. సో ఇది డేట్ వారీగా. ఇప్పుడు ఈ పర్టికులర్ కాలంలో జీపీ వైజ్. సో ఇక్కడ జీపీ వైజ్ అంటే ఏంటి, మళ్ళీ సో పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని రో టేబుల్లో డ్రాప్ చేశాను. సో ఇక్కడ మనకి జీపీ వైజ్ కూడా రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ డేట్ వారీగా జీపీ వైజ్ గా రిపోర్ట్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏం లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్ అండి. మనకి అలా మనకు కావాల్సిన రిపోర్ట్ ఫార్మాట్ మీకు ఏ విధంగా కావాలని ఒక జీపీకి సంబంధించింది మంత్ రిపోర్ట్ అన్నట్టు ఇది. సో మండల్ 1 కి సంబంధించిన దాంట్లో GP1 ఆ మంత్ రిపోర్టు, GP10 మా మంత్ రిపోర్టు, GP11 ఆ మంత్ రిపోర్టు. ఇట్లా మీరు పివట్ టేబుల్ ఉపయోగించి మ్యాటర్ ఆఫ్ మినిట్లలో మీకు కావాల్సిన మండల్ వైజ్ రిపోర్ట్ అనేది అనాలిసిస్ చేసుకోవచ్చు అండి. సో నా నెక్స్ట్ వీడియోలో టైం వైజ్ గా ఎంతమంది బిఫోర్ 9కి రిపోర్ట్ చేశారు, ఆఫ్టర్ 9కి రిపోర్ట్ చేశారు అన్నది టైం జీపీ వైజ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలో నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.